గత 20-30 సంవత్సరాలకెళ్ళి ఇక్కడే భూపాలపల్లిలోనే ఉంటున్నాం మేము. ఎప్పుడు మేము ఏంటంటే ఎమ్లాడకెళ్ళి ఇట్లాంటి కళ్యాణం చేసుకుంటాం. ఎప్పుడు మాకు మేమే దేవుని మాలోనే సమర్పించుకొని మేము దేవునికి భావించుకొని మేము కళ్యాణం చేసుకుంటాం అనమాట. ఎట్లయినా దూరం ఎందుకు అక్కడెక్కడో పోయి మనం ఎందుకు చేసుకున్నాడు, మన జయశంకర్ జిల్లాలోనే మన జిల్లా వాళ్ళందరూ సుఖ సంతోషంగా అన్ని తీరందు వాళ్ళకందరూ అన్ని మంచి జరగాలి. లోక కళ్యాణం కోసం ఒక అర్జెంట్ అంటే ఏంటితో కొందరు తెలియదు, కొందరు తెలుసు అనమాట. అందరికి తెలియాలి, మా ఆశీస్సులు అందరికి ఉండాలి అందరని ఇక్కడ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాములవారి కళ్యాణం రోజే మీరు చేసుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అయితే కొందరు మా వాళ్ళు ఏం చేస్తారు, శివ కళ్యాణం కూడా చేసుకుంటారు. కానీ మేము చాలా మాకు సెంటిమెంట్ ఫస్ట్ నుండి మాకు రాముడు మాకు దీవెనార్తి ఇచ్చి మీరు ఎవరు నెత్తి మీద చేయబడి దీవిస్తే వాళ్ళకి శుభాలు జరుగుతాయి ఆయన దీవెనార్తి ఇచ్చాడు కాబట్టి ఆయన శ్రీరాముని రోజే మేము కళ్యాణం జరుపుకుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోసుకోవడం ఫస్ట్ టైం కళ్యాణం చేసుకోవడం అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీ టైం మేము వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ కాడికి వెళ్తాము. ఈ సంవత్సరం ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఉన్న ఊరిలో ఇట్లా గ్రాండ్ గా అందరి ముందే కళ్యాణం చేసి రాముల వారి కళ్యాణం అవుతున్నప్పుడు మేము ఇట్లా తలవాళ్ళు పోసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మాకు అందరూ మంచిగా ఉండాలి, ఊరందరూ మా బాగుండాలని మనస్ఫూర్తిగా